నమస్తే, వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది బర్త్డే పార్టీ జరిగింది. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి. పిల్లల బర్త్డే పార్టీ అంటేనే చాలా హడావుడి ఉంటుంది కదండి. ఈ పార్టీ హడావుడి మొత్తం రెసిపీస్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసాము అందరూ కలిసి. బర్త్డే పార్టీ అనగానే ఫస్ట్ బర్త్డే కేక్ కటింగ్. పిలిచిన వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బర్త్డే కేక్ కటింగ్ అయితే జరిగింది. అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. చూడండి, అందరూ కూడా నవ్వుతూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఇంకా ఈ పార్టీలో పిల్లల హడావిడి అయితే అస్సలు చెప్పలేము. ఫుల్ హ్యాపీగా ప్రతి మూమెంట్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. కేక్ కటింగ్ అయిన తర్వాత ఈ స్నాక్స్ ఇవి ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఈలోపు పిల్లలందరూ కూడా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. కొంచెం టైం అయితే దొరికింది. ఈ టైంలోనే ఆటలు మొదలుపెట్టారు పిల్లలందరూ కూడా. చూడండి ఎంత సందడిగా ఉందో. నేనైతే వాళ్ళ పాప డ్రాయింగ్ చేసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా తలుపుకి అంటించారు. నేనైతే అవి అయితే తీస్తున్నాను. చక్కగా డ్రాయింగ్ చేశారు ఇవన్నీ కూడా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. చాలా బాగా డ్రాయింగ్ చేసింది అమ్మాయి అయితే. ఒక పక్క పిల్లలందరూ ఉరుకుతూ గెంతుతూ కూడా టైం పాస్ చేస్తున్నారు. ఈలోపు స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాం మేము. పదండి, పార్టీలో ఏమేమి రెసిపీస్ ఉన్నాయో అవన్నీ చూద్దాం ఇప్పుడు. బర్త్డే కటింగ్ అయిన తర్వాత పిల్లలకి స్టార్టర్స్ లాగా ఆలు ఫింగర్ చిప్స్, కేక్, కూల్ డ్రింకు అయితే ఇచ్చారు పిల్లలందరికీ కూడా. ఇంకా స్నాక్స్ అవి అవుతుంటే పిల్లలు డాన్స్లు అవి చేస్తున్నారు. మేమేమో డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాము. డిన్నర్లో ముందుగా సలాడ్ కోసం కీరా, క్యారెట్ కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టేసాము. ఆ తర్వాత కాజు కర్రీ స్పెషల్గా ప్రిపేర్ చేశారు ఇంట్లోనే. ఒక పక్కన పూరీలు అవి చేస్తున్నాము. కర్రీలు అయితే పన్నీర్ కర్రీ, చోలే, ఇంకా జీరా రైసు ఇవి ప్రిపేర్ చేసాము ముందుగానే. ఆ తర్వాత పూరీల కోసం ముందుగానే పిండి తయారు చేసి పెట్టాము. డిన్నర్ టైంకి వేడివేడిగా కొంతమంది చేస్తుంటే కొంతమంది అయితే పూరీలు ఫ్రై చేశారు. పిల్లలందరూ తిరిగిన తర్వాత మేము చక్కగా అందరూ కూడా కూర్చుని ఒకరికొకరు వడ్డించుకుంటూ ఐటమ్స్ అయితే లాగించేస్తాము. చాలా టేస్టీగా ఉన్నాయి. పార్టీ చాలా బాగా జరిగింది కదా.